డేటాలో కలిపి 0 ఉండాలి సార్. ఈ ప్రోగ్రామ్ 0 ఉండాలి, దీంట్లో కలిపి 0 వాల్యూ కనిపించాలి. ఫస్ట్ మనం స్లాబ్ కట్ చేసే ముందు బిఫోర్ దీంట్లో 0 చూసుకోవాలి, డేటాలో కలిపి 0. ఇప్పుడు మేము ఏదైతే కటింగ్ ఇస్తున్నామో ఇక్కడ వాల్యూ ఎంటర్ చేసుకోవాలి. 500 ఎంటర్. 2 పీసులు కొందాం అనుకోండి. ఓకే, నువ్వు ఆన్ చేసావు అనుకో స్లాబ్ వేసి 500 2 పీసులు ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. అర్థమైందా? ఈ 2 ఆన్ చేసుకుంటావు ఆటోలో వేసుకొని. ఈ పొజిషన్ ఇలా ఉన్నాయి. ఇది ఏంటంటే ఇటు కట్ అవ్వడానికి అటు ఇటు నుంచి స్టార్ట్ చేసామనుకో ఇటు వేసుకుంటాం. 50 మార్కులు అందుకు ఇచ్చాడు మానం గుర్తులు. ఆటోలో కటింగ్ వెళ్ళినప్పుడు అటు, లేదా అటు నుంచి స్లాబ్ కట్ చేస్తానంటే ఇటు. మరి ఇక్కడ నుంచి ఇటు వస్తుంది వేసుకుంటా ఆటోలో. ఓకే, ఈ పొజిషన్లో పెట్టుకో. ఈ 2 ఇలా ఉంటాయి. ఇది మాన్యువల్, ఇది అప్ డౌన్. ప్రెజెంట్ ఎప్పుడు కానీ అది బ్లేడ్ అప్లా ఉండాలి, వన్ సైడ్ సిటీ మూవ్మెంట్ కట్ ఆఫ్ ఉండాలి. అక్కడ కట్ ఆఫ్ అది కట్ ఆఫ్ ఉండాలి. ఇటు కానీ ఇటు కానీ ఇటు సైడ్ అయినా పర్లేదు, అటు సైడ్ కానీ కట్ ఆఫ్ ఉండాలి. ఒక సైడ్ అప్ప కలిపి కట్ ఆఫ్ ఉండాలి. కట్ ఆఫ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ ఇచ్చుకొని స్లాబ్ ముందు చెక్ చేసుకుంటూ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తావు కటింగ్. నువ్వు ఏ సైజులు ఇచ్చుకుంటే ఆ సైజులు వచ్చేస్తాయి. ఇప్పుడు 2 ఇచ్చాం, 500 ఇచ్చాం. ఇలా 2 500 కట్ అయిపోయినాయి. తర్వాత మిషనర్ తీసుకుంటావు, ట్రాలీ తిప్పుతావు. అక్కడ నుంచి మళ్ళీ ఎండ్ పీస్ దగ్గర బ్లేడ్ చెక్ చేసుకుని ఒకసారి మాన్యువల్గా పెట్టుకొని 500 600 అంటే 4 into 200 మనం పెంచు 400 600 లేకపోతే 400 కట్ చేస్తావు అనుకో. నువ్వు 6 into 6 అంటే ఈ ఆల్రెడీ ఇలా 6 అయిపోయి ఇటు కలిపి 6 కావాలన్నప్పుడు 600 into 600 2 ఫీట్ చేసుకుంటాం. సేమ్ మళ్ళీ 6 అది మీరు ఆర్డర్ వచ్చే బట్టి లేకుండా కానీ అది ఎంఎంఎల్ మాత్రం ఇందులో ఫీడ్ చేయాలి. మరి ఇది ఎంఎంఏ, ఇది ఎంఎం. ఓకే, ఇంచెస్ లో కాదు, ఇంచెస్ నుంచి ఎంఎం లో మార్చుకోండి. ఎంఎం లో మార్చుకోవాలి. కొంచెం అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు కదా మనం. ఇప్పుడు ఎంఎం ఉన్నదండి 1500 ఎంఎం ఉన్నది, దాన్ని మనం 1600 పెట్టుకొని చేసుకోవచ్చా? డబుల్ కటింగ్ అవుతుంది మనకి, పీస్ సైజ్ మారిపోతుంది. మనం ఎంత ఫీడింగ్ ఇస్తే అదే సైజ్ కట్ అవుతుంది. బ్లేడ్ మైనస్ ఎక్స్ట్రా అక్కడి నుంచి వస్తుంది. అది మన పీస్ కట్ చేసేది 1200, నేను ఒక 1250 ఇచ్చుకుంటా. అంటే పెంచుకుంటాం, వీటిని పెంచుకోవాలి. బ్లేడ్ అవుట్ అవ్వాలి, అది అవుట్ కార్నర్ అవుట్ అవ్వాలి. చిన్న పీస్ వేస్తే దగ్గర పెట్టుకోవచ్చు. రైట్, పెద్ద స్లాబ్ వేసాం అనుకో అవును కొంచెం ముంగట వస్తుంది. ఇక్కడ వరకు తీసుకోవచ్చు. అక్కడ వరకు తీసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఒక సైజ్ 5-6 పీసులు వచ్చాయి అనుకో, దీన్ని సెట్ చేసుకోవాలి. టైం ఎక్కువ తీసుకుంటది కదా. చిన్న పీస్ వచ్చి అనుకో, ఆ 2 మనకి బ్లేడ్ మూవ్మెంట్ కి బ్లేడ్ కొంచెం కటింగ్ అటు ఓపెన్ ఉండాలి, ఇటు ఓపెన్ ఉండాలి. 2 feet అట్లా చేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ ప్రతిసారి దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. వాల్యూ 0 చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆటలో ఒక 2 పీసులు ఇచ్చిన ఆన్ చేయి, కట్ అవుతాయి. కట్ అయింది. ఎంటర్ చేసావా? ఎంటర్ కొట్టిన ఫస్ట్ ఇది ఎంటర్ కొట్టి ఎప్పుడు రీసెట్ డాటా చేయాలి కదా సార్? కంపల్సరీ. ఇది రీసెట్లే ఉండాలి, అది రీసెట్లే ఉండాలి. అయిపోయింది. 500 ఎంటర్, 2 పీస్ ఎంటర్, 400 ఎంటర్, 1 పీస్ ఎంటర్. ఆ ఎల్లో రావాలి. అది ఎల్లో వస్తేనే నీకు ఆటోలో ప్రోగ్రామ్ ఫిక్స్ అయినట్టుగా. ఎల్లో రాలేదంటే నువ్వు డేటా కానీ ఏది కానీ రీసెట్ చేయనట్టుగా లెక్క. అది ఎల్లో వచ్చిందంటే ఇంక నీకు డౌట్ లేదు.
రైట్. ఎందులోనే చేయాలి, అది ఇప్పుడు నువ్వు ఆన్ చేయి. ఆటోమేటిక్ ఆటోలో ఉంటే ఆటోమేటిక్గా అప్పు కట్ ఆఫ్ అయిపోతాయి రెండు. ఇప్పుడు ఎలా వస్తుంది మనం ఎంటర్ చేయాలి. అప్పుడే వర్క్ వచ్చేసి రన్ అవుతుంది, ఎల్లో తీసుకొస్తారు మనం. ఆ ఎల్లో కంప్యూటర్ కావాలి. తర్వాత ఇది ఇన్సెట్ చేసి అది రిసీవ్ చేసేయాలి. ఇది కరెక్ట్గా కొట్టించు, దేవుడు కరెక్ట్గా కొట్టాయి. ఏంటంటే కటింగ్ తేడా వస్తుంది. కటింగ్ అంటే ఏంటి, గ్లాస్ ఏం కాదు, ఒక దగ్గర కట్ అవుతుంది, ఇంకో దగ్గర కట్ కాదు, ఈక్వల్ ఉండదు. లాక్ అయిపోతుంది. జాగ్రత్త, ఇది అయిపోయింది ప్రాబ్లం. ఎందుకంటే మన ఇంట్లో పీసులు ఎక్కువ లేదు, అటు రావాలి కదా, మన ఇంట్లో చేస్తాం. అప్పుడు ఉంచేద్దాం, టేబుల్ ఒకసారి అప్పుడు ఉంచేసుకుంటాం. లోపల కరెక్ట్గా అవుతున్నాయి. లాంగ్లో వస్తుంది, హార్డ్ జాంట్లు ఎక్కువ, రెండు కరెక్ట్గా లాక్ అవుతున్నాయి. ఒకసారి అప్పుడు తీసిస్తే మనకి ఆకండి, ఎందుకంటే ఇటు లేదు, మనకి గ్యాప్ లేదు.